హలో ఫ్రెండ్స్, మనం జనరల్ స్టడీస్ నుంచి క్వశ్చన్స్ చూద్దాం. యూపీఎస్సి వారు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఆల్, సమ్, నో అని చెప్పి వర్డ్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి. అమెండ్మెంట్ ప్రొసీజర్ అండర్ ఆర్టికల్ 368 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. థర్డ్ స్టేట్మెంట్ చూడండి. ఆల్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ మస్ట్ బీ రాటిఫైడ్ బై ద లెజిస్లేచర్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 1/2 ఆఫ్ స్టేట్స్ అన్నారు. మనకి ఈ విధంగా స్టేట్మెంట్లు ఆల్ అని ఇచ్చినప్పుడు ఒకసారి ఆలోచించి మనకి ఎక్సెప్షన్స్ ఏమైనా తెలుసా? ఒక్క ఎక్సెప్షన్ తెలిసినా ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని చెప్పచ్చు. ఆల్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ కాదు, మనకి ఫెడరల్ ప్రొవిజన్స్ని ఎఫెక్ట్ చేసే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్ మాత్రమే రాటిఫికేషన్ అనేది రిక్వైర్ అవుతుంది బై లెజిస్లేచర్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 1/2 ఆఫ్ ది స్టేట్స్. మనకి ఆర్టికల్ 368 క్లాస్ 2లో మెన్షన్ చేస్తుంటారు. ఆ విషయం తెలిస్తే థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఇక మనకు చెక్ చేయాల్సింది సెకండ్ స్టేట్మెంట్ కరెక్టా ఇన్కరెక్టా. సెకండ్ స్టేట్మెంట్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ షుడ్ బీ పాస్డ్ ఇన్ ఈచ్ హౌస్ బై ఎ మెజారిటీ ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ దట్ హౌస్ అండ్ by a majority of not less than 2/3 of the members of that house present and voting. మనకి ఆర్టికల్ 368 క్లాస్ 2లో మెన్షన్ చేస్తుంటారు. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఆప్షన్ ఏ ఆన్సర్. 1 and 2 ఓన్లీ. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ 368 క్లాస్ 2లో ఫస్ట్ స్టేట్మెంటు an amendment of this constitution may be initiated only by the introduction of a bill for the purpose in either house of parliament. అదే మనకి ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చి when the bill is passed in each house by majority of the total membership of that house and by majority of not less than 2/3 of the members of that house present and voting. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మనకి ఫెడరల్ ప్రొవిజన్స్ని ఎఫెక్ట్ చేస్తుంటే అప్పుడు రాటిఫికేషన్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 1/2 ఆఫ్ స్టేట్స్ అనేవి అవసరం అవుతుంది. ఆ ఫెడరల్ ప్రొవిజన్స్ ఇక్కడ మెన్షన్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 54, 55, 73, 162, 241, 279 ఏ. అదేవిధంగా మనకి 7th షెడ్యూలు, రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ పార్లమెంట్, మళ్ళీ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ ఆర్టికల్ 368నే చేంజ్ చేయాలనుకున్నా కూడా అప్పుడు కూడా రాటిఫికేషన్ ఆఫ్ లెజిస్లేచర్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 1/2 ఆఫ్ ది స్టేట్స్ అనేవి రిక్వైర్ అవుతుంది. నెక్స్ట్ మనకి చాప్టర్ 4 ఆఫ్ పార్ట్ 5 అంటే యూనియన్ జ్యుడిషియరీ, చాప్టర్ 5 ఆఫ్ పార్ట్ 6 అంటే మనకి హైకోర్ట్స్, చాప్టర్ 1 ఆఫ్ పార్ట్ 11 అంటే మనకి లెజిస్లేచర్ రిలేషన్షిప్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. మనకి సోర్స్ వచ్చి ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మనకి కరెంట్ అఫైర్స్లో కూడా కవర్ అవుతూ ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్ అండర్ ఆర్టికల్ 368. స్టేట్ రాటిఫికేషన్ ఎప్పుడు కావాలి? అమెండ్మెంట్స్ ఎఫెక్టింగ్ ఫెడరల్ ప్రొవిజన్స్ రిక్వైర్ అప్రూవల్ ఫ్రమ్ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్స్. న్యూస్లో కూడా కవర్ అవుతూ ఉంటుంది మనకి. నెక్స్ట్ ప్రొవిజనల్ కీలో మనం ఆన్సర్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 91 ఆప్షన్ ఏ మనకి ఆన్సర్. ఇప్పుడు ఈ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ ఈ ఆల్ అనే స్టేట్మెంట్స్ ఇదే ఫస్ట్ టైం అంటే కాదు. ఆర్టికల్ 368 సంబంధించి
ఫస్ట్ టైం క్వశ్చన్ అంటే కాదు. మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025లో ఈ క్వశ్చన్ వచ్చింది. కన్సిడర్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. లిస్ట్ 1 యూనియన్ లిస్ట్ ఇన్ ద 7th షెడ్యూల్. ఎక్స్టెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ఎ స్టేట్. కండిషన్స్ ఆఫ్ ది గవర్నర్స్ ఆఫీస్. ఫర్ ది constitutional amendment with respect to which of the above ratification by the legislature of not less than 1/2 of the states is required before presenting the bill to the President of India for assent. మనం ఇప్పుడు చూసాం కదా, గవర్నర్స్ ఆఫీస్ సంబంధించి కండిషన్స్ కాకుండా 1 to 7th షెడ్యూల్లో చేంజ్ చేయాలన్నా, అదే ఎక్స్టెంట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ స్టేట్ చేంజ్ చేయాలన్నా కూడా మనకి రాటిఫికేషన్ అవసరం అవుతుంది బై ద లెజిస్లేచర్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 1/2 ఆఫ్ ది స్టేట్స్. మనకి ఆప్షన్ ఏ ఆన్సరు 1 and 2 ఓన్లీ. అదేవిధంగా మనకి లక్ష్మీకాంత్ సార్ బుక్లో కూడా మెన్షన్ చేస్తుంటారు. ఇక్కడ మనకి కాన్స్టిట్యూషన్లో మనం ఇందాక చూసుకున్నాం కదా, ఆర్టికల్ 54, 55, ఆర్టికల్ 73, ఆర్టికల్ 162, ఆర్టికల్ 241, ఆర్టికల్ 279A. ఏంటి ఆర్టికల్ అని ఒకసారి మనం గమనిస్తే, ఆర్టికల్ 54 ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, ఆర్టికల్ 55 మేనర్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, ఆర్టికల్ 73 ఎక్స్టెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్ 73. అదే స్టేట్ అయితే 162. అదే మనకి క్వశ్చన్లో అడిగారు. నెక్స్ట్ మనకి పార్ట్ 5 చాప్టర్ 4 అంటే యూనియన్ జ్యుడిషియరీ. పార్ట్ 6 చాప్టర్ 5లో మనకి హైకోర్టు సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 11 చాప్టర్ 1 లెజిస్లేటివ్ రిలేషన్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్, రిలేషన్షిప్ బిట్వీన్ ద యూనియన్ అండ్ ది స్టేట్స్. నెక్స్ట్ మనకి లక్ష్మీకాంత్ సార్ బుక్లో నీట్గా మెన్షన్ చేస్తుంటారు. ఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అండ్ ఇట్స్ మేనర్, ఆర్టికల్ 54, 55. ఎక్స్టెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్ 73. ఎక్స్టెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది స్టేట్స్ 162. మనకి ఇదే క్వశ్చన్లో అడిగారు. ఎక్స్టెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది స్టేట్స్ మనకి రాటిఫికేషన్ అవసరం అవుతుంది బై ద లెజిస్లేచర్ నాట్ లెస్ దెన్ 1/2 ఆఫ్ ది స్టేట్స్. నెక్స్ట్ 7th షెడ్యూల్లో చేంజ్ చేయాలి. ఎనీ ఆఫ్ ది లిస్ట్ ఇన్ ద 7th షెడ్యూల్. గవర్నర్స్ ఆఫీస్ కండిషన్ అది లేదు, అందుకే మనకి ఆప్షన్ ఏ ఆన్సర్ 1 and 2 ఓన్లీ. మనకి సోర్స్ వచ్చి లక్ష్మీకాంత్ సార్ బుక్ ఇండియన్ పాలిటీ. నెక్స్ట్ మనం చెప్పుకున్నాం కదా, ఆల్ అనే స్టేట్మెంట్స్ ఉండే క్వశ్చన్స్ సిఎస్సి 2025 యూపీఎస్సి వారు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025లో ఈ క్వశ్చన్ ఇచ్చారు. ఆల్ 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 కరెక్ట్ అన్నారు, నన్. అదే సమ్ 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ క్వశ్చన్స్ అన్నీ మనం డిస్కస్ చేసాం, మళ్ళీ ఒకసారి చూస్తున్నాం. నో, ఆల్, సమ్, నో. ఇట్లా నో ఉంటే మనకి ఆన్సర్ వచ్చి నన్. మనకి ఒక్క ఎక్సెప్షన్ తెలిసినా చాలు ఆ స్టేట్మెంట్స్ని మనం కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నో వైరస్ కన్ సర్వైవ్ ఇన్ ఓషన్ వాటర్స్ అన్నారు. మనకు ఒక్క వైరస్ తెలిసినా చాలు ఓషన్ వాటర్స్లో సర్వైవ్ అయ్యేది. ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సమ్, మనకి ఆన్సర్ వచ్చి ఆల్ 4. సమ్ మష్రూమ్స్, మనకి సమ్ అన్నప్పుడు ఏమవుతుందంటే నో అంటే మనకి ఒక్కటి తెలుసుంటే మనకి దాన్ని ఒబే చేసేది, ఆ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అన్నది. సమ్లో మనకి
ఒక్కటి ఫాలో అవుతున్నా చాలు సమ్ కిందకు వస్తుంది. ఆల్ అన్నప్పుడు మనకి ఒక్క ఎక్సెప్షన్ తెలిసిన ఆ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని ప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు సమ్ మష్రూమ్స్ హ్యావ్ మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నారు. మనకి మెడిసినల్ ప్రాపర్టీ తెలిసిన ఒక్క మష్రూమ్ తెలిసిన ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా సైకో యాక్టివ్ ప్రాపర్టీస్, ఇన్సెక్టిసైడల్ ప్రాపర్టీస్, బయోలిమినెసెంట్ ప్రాపర్టీస్ మనకు ఒక్క మష్రూమ్ తెలిసినా చాలు ఈ క్వశ్చన్ కరెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆల్ 4 ఆన్సర్. నెక్స్ట్ మనకి ఈ క్వశ్చన్ చూడండి. యూపీఎస్సి వారు రీసెంట్గా 2026 ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగారు. ఇక్కడ మనకి నన్ అనే ఆప్షన్ లేదు చూడండి. అంటే దీంట్లో ఈ స్టేట్మెంట్స్లో ఏదో ఒక స్టేట్మెంట్ కానీ ఒక్క స్టేట్మెంట్ అయినా కరెక్ట్ స్టేట్మెంట్ అని ఉందని అర్థం. అన్ని స్టేట్మెంట్స్ అయితే కరెక్ట్ లేదు. 1, 2, 3, 4 అనే ఆప్షన్ లేదు కదా మనకి. ఇక్కడ మనం చూసుకుంటే ఆల్ సెల్స్ పొసెస్ సెల్ వాల్, మనకు ఒక్క ఎక్సెప్షన్ తెలిసినా చాలు. అన్ని సెల్స్కి సెల్ వాల్ ఉంటుంది అని చెప్పారు. ప్లాంట్ సెల్స్కి ఉంటాయి, యానిమల్ సెల్కి సెల్ వాల్ ఉండదని తెలిస్తే చాలు ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది. డి ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఆల్ సెల్స్ హ్యావ్ రైబోజోమ్స్ ప్రెజెంట్ ఇన్సైడ్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఆల్ సెల్స్ అన్నారు ఇక్కడ, ఆల్ లివింగ్ సెల్స్. వైరస్లో రైబోజోమ్స్ ఉండవు, నాన్ సెల్యులర్గా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ స్టేట్మెంట్ 3 చూడండి. ఆల్ సెల్స్ హ్యావ్ వెల్ ఆర్గనైజ్డ్ న్యూక్లియస్ అన్నారు. మనకి ప్రొకారియోట్స్, యూకారియోట్స్ అని ఉంటే ప్రొకారియోటిక్ సెల్స్లో న్యూక్లియస్ ఉండదు. ఆ విషయం తెలిస్తే థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ ఏ ఎలిమినేట్ అయిపోతుంది. ఇక మనకు తెలియాల్సింది ఫోర్త్ స్టేట్మెంట్. ఆల్ సెల్స్ హ్యావ్ లీనియర్ డిఎన్ఏ మాలిక్యూల్స్ ప్రెజెంట్ ఇన్ దే. లీనియరే కాదు, మనకి ప్రొకారియోటిక్ సెల్స్లో సర్క్యులర్ డిఎన్ఏ, గుండ్రంగా ఉండే డిఎన్ఏ కూడా ఉంటుంది. కాబట్టి ఫోర్త్ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్ అని చెప్పచ్చు. ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ మనకి కరెక్ట్. ఇక్కడ ఆల్ సెల్స్ లివింగ్గా నాన్ లివింగ్ మెన్షన్ చేయలేదు. మనం లివింగ్ సెల్స్ అని కన్సిడర్ చేస్తే రైబోజోమ్స్ ప్రెజెంట్ ఇన్సైడ్. ఫస్ట్ స్టేట్మెంట్ మనకి ప్లాంట్ సెల్స్కి సెల్ వాల్ ఉంటుంది, యానిమల్ సెల్స్కి సెల్ వాల్ ఉండదు. ఆల్ సెల్స్ హ్యావ్ వెల్ ఆర్గనైజ్డ్ న్యూక్లియస్ అన్నారు. ప్రొకారియోటిక్ సెల్స్లో న్యూక్లియస్ ఉండదు. ఆల్ సెల్స్ హ్యావ్ లీనియర్ డిఎన్ఏ మాలిక్యూల్స్ ప్రెజెంట్ ఇన్ దెమ్ అన్నారు. మనకి ప్రొకారియోటిక్ సెల్స్లో సర్క్యులర్ డిఎన్ఏ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉండే ఆప్షన్స్ బట్టి ఆప్షన్ బి 2 ఓన్లీ ఆన్సర్ అనుకోవచ్చు. మనకి ప్రొవిజనల్ కీలో కూడా ఆన్సర్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 95 ఆప్షన్ బి. మనకి కాన్సెప్ట్ లూసెంట్ జనరలాజీ బుక్లో చూసుకుంటే ప్లాంట్ సెల్, ఎనిమల్ సెల్, సెల్ వాల్ ఆబ్సెంట్ ఎనిమల్ సెల్స్లో. అందుకే ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయింది. ప్రొకారియోట్స్, యూకారియోట్స్. ప్రొకారియోట్స్ అంటే మనకి న్యూక్లియస్ ఆబ్సెంట్. నెక్స్ట్ మనకి సర్క్యులర్ డిఎన్ఏ అని చెప్పుకున్నాం కదా. ప్రొకారియోటిక్ సెల్స్లో సర్క్యులర్ డిఎన్ఏ కూడా ఉంటుంది. ఇంకా రైబోజోమ్స్ మనకి ప్రెజెంట్ ఇన్సైడ్ ఆల్ సెల్స్ అన్నారు. ఆల్ లివింగ్ సెల్స్ అని ఉండాలి యాక్చువల్గా. ఇక్కడ మనకి లివింగ్ సెల్స్లో రైబోజోమ్స్ అనేవి ప్రెజెంట్ ఉంటాయి, ఎవ్రీ లివింగ్ సెల్. వైరస్లో మనకి రైబోజోమ్స్ ఉండవు. వైరస్ ఏం చేస్తాయంటే హోస్ట్ సెల్స్ యొక్క రైబోజోమ్స్ని యూస్ చేసుకుంటే ప్రోటీన్ సింథసిస్లో. అదే మనకి కాన్సెప్ట్. వైరస్ని మనం నాన్ సెల్యులర్ లైఫ్ ఫామ్స్గా భావిస్తున్నారు. ఈ విధంగా మనకి యూపీఎస్సి వారు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఆల్, సమ్, నో అని చెప్పి వర్డ్స్ ఇచ్చినప్పుడు ఒకసారి ఆలోచించి మనకి ఏమైనా ఎక్సెప్షన్స్ తెలుసా అని ఆలోచించి
తెలుసుంటే ఆ స్టేట్మెంట్ కరెక్ట్ లేదా ఇన్కరెక్ట్ అని మనం ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడంలో యూస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.